సీఎం చంద్రబాబు ఎన్ఎస్జీ కమాండో అస్వస్థకు గురయ్యారు. విజయవాడలో సీఎం మీడియాతో మాట్లాడుతుండగా ఎన్ఎస్జీ కమాండో తూలి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి కమాండోలు అతన్ని పక్కకు తీసుకువెళ్లి చికిత్స అందించారు. మనం స్క్రీన్ పై చూడొచ్చు. సీఎం చంద్రబాబు ఎన్ఎస్జీ కమాండో అస్వస్థకు గురైన దృశ్యాలు అయితే స్క్రీన్ పై స్క్రీన్ లో మనం చూడొచ్చు. ఇక విజయవాడలో అయితే సీఎం మీడియాతో మాట్లాడుతుండగా సడన్ గా ఎన్ఎస్జీ కమాండో తూలి పడిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక వెంటనే అయితే అప్రమత్తమైన తోటి కమాండోలు అయితే అతన్ని పక్కకు తీసుకువెళ్లి చికిత్స అందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఎస్ కాంతి, ప్రస్తుతం ఎన్ఎస్జీ కమాండో సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి? ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా సీఎం దంపతులు విజయవాడ పడమట అన్న క్యాంటీన్ కి వచ్చారు. అక్కడ పేదలకు ఆయన స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఈ పర్యటనలో ఒక అనూహ్య ఘటన జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఆయన టిఫిన్ చేసి అక్కడ ఉన్న వారికి టిఫిన్ ఇచ్చి బయటకి వచ్చి వారందరితో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఆయన సీఎం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన పక్కనే నించొని ఉన్నటువంటి సేఫ్టీ టీమ్ లో భాగమైన ఎన్ఎస్జీ కమాండర్ కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే ఆయన ముందుకి వాలిపోతుండటంతో పక్కనే ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆయనను పట్టుకుని ఈ లోపు మిగిలిన కమాండర్స్ అందరూ వచ్చి ఆయనను పక్కకు తీసుకువెళ్ళడం జరిగింది. ఇతర భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారంతా అతన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లి చికిత్స అందించారు. తీవ్రమైన ఎండ నేపథ్యంలోనే వడదెబ్బకు గురైనట్లుగా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా 35 డిగ్రీల ఎండ తీవ్రత సెంటీగ్రేడ్ ఎండ అయితే నమోదవుతున్న నేపథ్యంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగానే వడదెబ్బకు గురైనట్లుగా హాస్పిటల్లోని వర్గాలు కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆ ఎన్ఎస్జీ కమాండర్ ఆరోగ్యంగానే ఉన్నారు. ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేదు. తిరిగి ఇంటికి కూడా వెళ్ళిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.